పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు వైసీపీ ఇన్ఛార్జ్ గుడాల శ్రీహరి గోపాలరావు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అక్క చెల్లెలకు సారే చీర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమంలో నర్సాపురం ఎంపీ అభ్యర్థిగా ఎంపికైన గూడూరి ఉమాబాల పాల్గొన్నారు. జగనన్న చెప్పాడంటే చేస్తాడని నవరత్నాలు 4వ దశలో డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాడంటూ గోపాలరావు చెప్పారు. 99% హామీలు అమలు చేసిన జగనన్నను తనను మళ్లీ దీవించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలంటున్న శ్రీహరి గోపాలరావుతో పశ్చిమ గోదావరి జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. వైసీపీ తరపున ఎమ్మెల్యే టికెట్ గా పోటీ చేస్తున్న గుడాల శ్రీహరి గోపాలరావు గోపి గారితో ప్రస్తుతంలో అసలు ఇక్కడ నియోజకవర్గంలో ఎటువంటి కార్యకలాపాలపై దృష్టి సారిస్తున్నారు, అలాగే ఆసరాని పథకంతో కూడా పెద్ద ఎత్తున అయితే అక్క చెల్లెమ్మలకు గుడాల శ్రీహరి గోపాలరావు గోపి గారితో ప్రస్తుతంలో పాల్గొనే కార్యక్రమంలో కూడా ఉన్నారు. వాదనస్తున్నారు. అలాగే ఆసరాని పథకంతో కూడా పెద్ద ఎత్తున అయితే అక్క చెల్లెమ్మలకు ఆడపడుచులు కూడా పెద్ద ఎత్తున అయితే మాత్రం ఆసరా పథకంలో పాల్గొని పెద్ద ఎత్తున ఇక్కడ పాల్గొనే కార్యక్రమంలో కూడా ఉన్నారు. వాదన తెలుసుకున్నారు. అసలు ఎటువంటి ఆసరా కార్యక్రమంలో ఎటువంటి ఆడపడుచులకు ఏం చేస్తున్నారు, అసలు ఎంతవరకు కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పి తెలుసుకునే కార్యక్రమం గోపి గారు చెప్పండి సార్. అంటే ఈ ఆసరా కార్యక్రమం అనేది పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది అధికారికంగా కూడా ప్రభుత్వం తరపు. అంటే ఇక్కడికి వచ్చే ఆడపడుచులకు ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు, అలా ఎటువంటి విధి విధానాలు ముందుకు సాగుతున్నారు? ఏదైతే మా గౌరవ ముఖ్యమంత్రి గారైన శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ రోజు ఆసరా కార్యక్రమం పెట్టడం జరుగుతుంది పాలకొల్లు కాన్స్టిట్యున్సీలో. ఈ కార్యక్రమం ప్రతి జగనన్న మాట ఇచ్చాడంటే ఇచ్చాడు అంతే, అంటే మాట ఇచ్చాడంటే తీర్చాడు. ఆ విషయంలో ఆసరా 4 విడతలుగా 4వ విడత కూడా క్లియర్ అవడం జరిగింది. ఆ క్లియర్ అయిన తర్వాత మేము ఆసరా అక్క చెల్లెమ్మలందరినీ పిలిచి మేము మీటింగ్ పెట్టడం జరుగుతుంది ఈరోజు. అందులో పెద్ద ఎత్తున జన సమూహంతో ఈరోజు వారికి భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఏర్పాటు చేసి ఇలాగా మన జగనన్న ఈరోజు మన జగనన్న మనకి మనం మాట ఇచ్చిన ప్రకారంగా 4 విడతలో ఏదైతే ఆసరా క్లియర్ చేయడం జరిగింది వాళ్ళకి తెలియజేసి భోజనం వాళ్ళతో పాటే సమబంతితో భోజనం చేసి వాళ్ళతో సంతోషంగా కూర్చోవాలనే ఆలోచనతో మేము ఈరోజు పాలకొల్లు నియోజకవర్గంలో మేము ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు మరలా మాట ఇచ్చిన ప్రకారంగా నవరత్నాలకి ఏదైతే ఉందో దానికి 100% న్యాయం చేశారు. ఎక్కడా మాట తప్పలేదు, మడం తిప్పలేదు. ఆ కార్యక్రమం అంతా చేస్తూ మరలా రేపు వచ్చే ఎన్నికల్లో, రేపు మార్చి ఏప్రిల్లో వచ్చే ఎన్నికల్లో మరలా మా జగన్మోహన్ రెడ్డి గారు విజయడంక మోగించాలి అంటే నా అక్క చెల్లెమ్మలంతా వాళ్ళ ఆశీర్వాదం కావాలి, వాళ్ళు ఆశీర్వదిస్తారు. అది 100% కరెక్ట్. అంటే మెయిన్ గా ఏదైతే ప్రతిపక్షాలన్నీ కూడా మేము ఏదైతే బాగా ఎత్తుపడతాను ఇంతవరకు లేని ఆడపడుచులు అక్క చెల్లెమ్మలు ఎక్కడి నుంచి వచ్చారు ఈ ఆసరా పథకంతో? అంటే ప్రతి సంవత్సరం చేయాలి కదా, ఈ ఎన్నికల సమయంలో దగ్గర పడడంతో ఇలా చేయడంపై అంటే కొన్ని కోణాల్లో కూడా ఎత్తు చూపే విధంగా ప్రభుత్వాన్ని విమర్శించడం చెప్తున్నారు. దీనిపై మీ కామెంట్ ఏంటంటే? తింగర మాటలు తింగర రాజకీయాలు చేసే చంద్రబాబు నాయుడికి మాకు సంబంధం ఏంటండి? తింగర మాటలు మాట్లాడితే 4 విడతలుగా ఏదైతే అక్క చెల్లెమ్మలకి ఆసరా ఇస్తానని చెప్పారో 4వ విడత పూర్తి చేసిన తర్వాత మేము ఆసరాగా పిలిచి అమ్మ మీకు మాట ఇచ్చాము, మాట ఇచ్చిన ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి అన్న మీకు ఎక్కడైతే డ్వాక్రా రుణమాఫీ 1 రూపాయి కూడా బ్యాలెన్స్ లేకుండా వడ్డీతో సహా 0 వడ్డీతో సహా క్లియర్ చేసి మీకు ఏదైతే అద్భుతంగా ఎలా చేశారమ్మా జగన్మోహన్ రెడ్డి అన్న మనం మాట అన్న ప్రకారం మనం చేశారా లేదని ఈ 4 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాతే కదా అడుగుతాం, మధ్యలో అడుగుతారా? అంటే దొంగల పార్టీలు అడిగితే మధ్యలో, అంటే 1 సంవత్సరం ఇచ్చి ఎగ్గొట్టేసే పార్టీలు అడిగితే అసలు ఏది ఇవ్వకోకుండా రైతుకి రుణమాఫీ ఇవ్వలేదు, డ్వాక్రా వాళ్ళకి డ్వాక్రా రుణమాఫీ ఇవ్వలేదు, ఏ రుణమాఫీ ఇవ్వలేదు, మమ్మల్ని ఇద్దావా చేస్తారా? వీళ్ళు వచ్చిన తక్కువ టైంలో కూడా పాలకొల్లు నియోజకవర్గంలో గుడాల గోపికి ప్రజాదరణ ఎక్కువగా ఉంది. బీసీ సామాజిక వర్గం కాబట్టి ఎస్సీ బీసీ అందరూ కూడా పెద్ద ఎత్తున అయితే మాత్రం ముందుకు తీసుకెళ్లి రానున్న రోజుల్లో కూడా పెద్ద భారీ మెజార్టీతో గెలిపించే దిశగా కూడా అడుగులు వేస్తున్నామని ఇక్కడ ఏదైతే ఆసరా కార్యక్రమంలో సారసీన కార్యక్రమం కూడా చేపట్టి పెద్ద ఎత్తున అందరూ కూడా ఆడపడుచులు అందరూ కూడా సుఖంగా ఉండాలని చెప్పేసి కోరుకున్న నేపథ్యంలో కూడా రానున్న రోజుల్లో అసలు వైఎస్ఆర్సీపీకి పట్టం కట్టే పరిస్థితి ఉందా లేదనేది చూడవలసిన పరిస్థితి ఎంతైనా ఉంది. కెమెరామెన్ ఆదిత్య శ్రీనివాస్ 6 టీవీ పశ్చిమ గోదావరి.